అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒంగోలు గోపాలనగర్లోని శ్రీ ప్రజ్ఞ హై స్కూల్లో సైన్స్ డే సంబరాల్లో ఉన్నాము. ఈరోజు చూస్తే మన స్కూల్ పిల్లలందరూ కూడాను అన్ని రకరకాల ఈ సైన్స్ ప్రాజెక్టులు అనేవి చాలా అందంగా తయారు చేయటం చూస్తూ ఉన్నాము. ఈ పిల్లలు చేసిన ప్రాజెక్టులన్నీ కూడాను ప్రతినిత్యం మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడే ప్రాజెక్టులు చాలా చక్కగా వివరించి చెప్తా ఉన్నారు. ఇదే మెసేజ్ని పిల్లలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తా ఉన్నాను. వీళ్ళు పిల్లలంతా కూడా చాలా సృజనాత్మకంగా ఆలోచించి ఈ ప్రాజెక్టులు అనేవి చేయటం జరిగిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే పిల్లలందరూ కూడా చాలా చక్కగా డిసిప్లిన్గా వాళ్ళ ప్రాజెక్ట్ని వివరించే తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా టాలెంట్గా కనబడుతూ ఉన్నారు. ఇంతటి మంచి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మన స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారావు మాస్టర్ గారికి, అలాగే టీచర్లందరూ కూడాను నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అలాగే పిల్లల్ని మీరు మరింతగా వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఇలానే కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళని మరింత జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకునేలాగా మీరందరూ కూడా తయారు చేయాలని చెప్పని నేను మీ అందరికీ సూచిస్తూ నన్ను ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పిలిచేందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు స్థానిక గోపాల్ నగరంలోని 1 లైన్ శ్రీ ప్రజ్ఞ హై స్కూల్ నందు సైన్స్ డే వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. ఈ సైన్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మన ఒంగోలు నగరంలోని ప్రముఖ వైద్యశాల, కార్పొరేట్ వైద్యశాల, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ గారు మా ప్రజ్ఞా స్కూల్కి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలు చేసినటువంటి ఈ యొక్క సైన్స్ ప్రోగ్రామ్స్ని వాళ్ళు చక్కగా ఆలకించడం, పిల్లలు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా విని తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ కూడా ఇంతటితో ఆపకుండా నెక్స్ట్ ఇంటికి వెళ్ళి మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి, చెప్పి వాళ్ళు కొంచెం ఆలోచన కలిగించాలి అనే విధంగా మా పిల్లలకి మంచి అవగాహన కల్పించినారు. అందుకు మన డాక్టర్ గారికి మా ప్రజ్ఞా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.